నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. టీడీపీ మహానాడు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే కదా. ఈ మహానాడులో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి అని ఒక తీర్మానం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే భారతరత్న అనేది గతంలోనే ఎన్టీఆర్కి ఇవ్వాలన్న డిమాండ్ తెర మీదకి వచ్చిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఎంజీఆర్కు భారతరత్న వచ్చింది. ఎంజీఆర్కి ఎందుకు భారతరత్న వచ్చింది, ఎన్టీఆర్కి ఎందుకు రాలేదు అన్న చర్చ కూడా చాలా రకాల కోణాల్లో జరిగింది. అయితే అల్టిమేట్గా అందరూ వచ్చిన ఒక కంక్లూజన్ ఏంటంటే, ఇప్పుడు ఆయనకు భారతరత్న ఇస్తే ఆయన సతీమణి హోదాలో లక్ష్మీపార్వతి గారు తీసుకుంటారు కాబట్టి ఈ డిమాండ్ నా కుటుంబం తెర మీదకి తీసుకురాలేకపోయింది అన్న అంశాన్ని కూడా అదే రేంజ్లో డిస్కషన్ చేశారు. మరి ఇప్పుడు మహానాడులో తీర్మానం అనేది ఎలా చూడాలి? అసలు నిజంగానే ఎన్టీఆర్ గారికి భారతరత్న అనేది చంద్రబాబు గారు గట్టిగా తలుచుకుంటే ఎప్పుడో వచ్చేదా? ఎంజీఆర్కి ఎందుకు వచ్చింది, ఎన్టీఆర్ గారికి ఇంకా ఎందుకు దాన్ని అనౌన్స్ చేయలేదు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం అండి. మహానాడులో భారతరత్న తీర్మానం, ముందుగా దీని గురించి ఏమంటారు? ఎన్టీఆర్ గారికి చాలా సంతోషించదగ్గ, ఆహ్వానించదగ్గ శుభ పరిణామమే అయినప్పటికీ ఇంతకాలం తాత్సారం చేయడం, నిర్లక్ష్యం చేయడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూసి, దశాబ్దాల తరబడి ఎదురుచూసి, 96లో ఆయన మనల్ని నుంచి విడిచి వెళ్ళిపోతే 3 దశాబ్దాల కాలం పూర్తయింది. రామారావు గారు మనల్ని విడిచి వెళ్ళిపోయి 3 దశాబ్దాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలమైన దశాబ్ద కాలం పాటు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేశారు. తర్వాత ఒక పర్యాయం విభజిత ఆంధ్రప్రదేశ్, తిరిగి మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో 2004 నుంచి 2014 వరకు ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ దగ్గుబాటి పురంధేశ్వరి గారు కేంద్ర మంత్రిగా ఒక వెలుగు వెలిగారు. ఆ సమయంలో కూడా భారతరత్న కోసం ఏ రోజు పట్టుబట్టినటువంటి దాఖలాలు. పార్లమెంట్లో ఎన్టీ రామారావు గారు విగ్రహావిష్కరణ చేయించాను నేను ఉన్నటువంటి సమయంలోనే ఆవిడ చెప్పుకొని సమర్పడిపోవటం మినహాయిస్తే, ఇప్పుడు ఇక్కడ చట్టబద్ధంగా డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి గారు ఎన్టీ రామారావు గారి అర్ధాంగి అన్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయం, బహిరంగ రహస్యం. ఇప్పుడు ప్రకటించిన తర్వాత అర్ధాంగి ఎవరైతే ఉన్నారో అర్ధాంగి వెళ్ళి స్వీకరిస్తారు. అంతే కదా, చట్టబద్ధంగా అర్ధాంగి వెళ్ళి స్వీకరిస్తారన్న ఒకే ఒక కారణంతో దీనిని తాత్సారం చేస్తూ వచ్చారన్న అంశం అందరికీ తెలిసింది. ఇప్పుడు ఇక్కడ ప్రకటించిన తీర్మానం ప్రవేశపెట్టినంత మాత్రాన మహానాడులో అక్కడ వెంటనే ప్రకటించేయాలి, లేకపోతే అక్కడి నుంచి వెంటనే దీనిని చెయ్యాలన్నది ఉండదండి. అది వాళ్ళ ఇష్టం. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఏంటంటే ఇది కంటి తుడుపు చర్యగా భావించాలి మీరు. ఇప్పుడు మహానాడు అయిపోయిన వెంటనే వైరి వర్గాలు, ప్రతిపక్షాలు ఏంటంటే ఇంత మహానాడు చేసి రామారావు గారికి ఎప్పటి నుంచో భారతరత్న కోసం ఎదురు చూస్తుంటే దాని గురించి అసలు తీర్మానం ప్రవేశపెట్టలేని మీ మహానాడు ఎందుకు అంటారని వీళ్ళు ఇప్పుడు దానిని తెర మీదకి తీసుకొచ్చిన కేంద్రం దీన్ని స్వీకరించాలి, వీళ్ళు పంపించాలి, వాళ్ళు స్వీకరించాలి. స్వీకరించిన తర్వాత ఏంటంటే గతంలో మీకు అంబేద్కర్ గారికి కూడా చాలా ఆలస్యంగా మీకు భారతరత్న వచ్చింది. అప్పుడు దానిని పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టి దానిని చేయటం జరిగింది. విపి సింగ్ గారు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు చేశారనమాట. ఆ తర్వాత గతంలో పివి నరసింహారావు గారు, కర్పూరి ఠాకూర్ ఇట్లాంటి మహానుభావులకి అంటే వాస్తవానికి భారతరత్న ఏంటంటే మరణించిన వెనువెంటనే ఆ సంవత్సరం లోపు ప్రకటిస్తే అది సమంజసంగా ఉంటుందని అనుకుంటారు. కాకపోతే ఇలా కొంతకాలం తర్వాత వాళ్ళకి ప్రకటించాలంటే పార్లమెంట్లో బిల్ ప్రవేశపెడతారు. ఇట్లా వీళ్ళు ఈ రంగాల్లో వీళ్ళు చేసినటువంటి సేవలు, వీళ్ళు విశేష సేవలు అందించిన విశిష్ట వ్యక్తులు, మహామహనీయులు, జాతికి అందించినటువంటి సేవలకు కానీ వారికి పురస్కారాన్ని ప్రదానం చేయాలనుకుంటున్నాము. ఆలస్యమైనా కూడా దీనిని పరిగణలోకి తీసుకోవాలనేటటువంటి కొన్ని నియమ నిబంధనలతో కూడినటువంటి ఒక బిల్ ప్రవేశపెడతారు. అట్లానే పివి నరసింహారావు గారికి, కర్పూరి ఠాకూర్ గారికి కూడా ప్రకటించడం జరిగింది గతంలో. ఇప్పుడు అటువంటి బిల్ అక్కడ చెయ్యాలన్నమాట. చేసి దాన్ని ప్రవేశపెట్టి వీళ్ళకు ఉన్నటువంటి బలం కావచ్చు, లోక్సభ సభ్యుల బలం కావచ్చు, కాబట్టి కూటమి అధికారంలో ఉంది కాబట్టి సాధ్యపడుతుందా? అది సాధ్యపడుతుందా, లేకపోతే అదిగో మేము ప్రవేశపెట్టాము, కేంద్రానికి పంపించాము, కేంద్రం నిర్ణయం తీసుకోలేదని అంటారన్నది కూడా మనం చూడాల్సింది. మేము దీనికి ఏం వ్యతిరేకం కాదు, మా వంతు మేము అడుగు వేసాము అనేసి మేము బాధ్యత వహించాము, వాళ్ళు బాధ్యత వహించాలి అనేటటువంటిది అంటారన్నది కూడా చూడాలి మనం. దీనిని మీకు ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నా. లక్ష్మీపార్వతి గారు భారతరత్న గారికి, రామారావు గారికి ఇట్లా వీళ్ళు ప్రయత్నం చేయకుండా, లేకపోతే అసలు ఆ విధమైనటువంటి అడుగులు వెయ్యనటువంటి నేపథ్యంలో ఎవరెవరికో భారతరత్న ప్రకటిస్తున్న నేపథ్యంలో లక్ష్మీపార్వతి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి లక్ష్మీపార్వతి గారు ఏమన్నంటే, నేనే అడ్డైతే, నేను తీసుకోవడం అడ్డైతే నేను తప్పుకుంటా, నేను తీసుకోను. నటవారసుడు నందమూరి బాలకృష్ణ గారు కాబట్టి బాలకృష్ణ గారు వెళ్ళి స్వీకరిస్తే నేను చాలా సంతోషిస్తానని, నేను సగర్వంగా ఆయనకు భారతరత్న రావటం ముఖ్యం కానీ ఎవరు తీసుకున్నారన్న దాన్ని నేను అసలు పరిగణలోకి తీసుకోవటం లేదని ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు. దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి.
అట్లాగే కానీ ఆవిడ చెప్పినంత మాత్రాన ఆగిపోదు కదా. యాజ్ పర్ రూల్ ప్రకారము సతీమణి బ్రతికుండగా ఆవిడంటే వారే స్వీకరించారు. ఇన్ కేస్ ఆవిడ రాలేని పరిస్థితి, అసలు అక్కడ లేరు అని అంటే క్వశ్చన్ లేకుండా నెక్స్ట్ ఎవరు అనేది తెర మీదకి వస్తుంది. ఉన్నప్పుడైతే లెటర్ అక్కడికి వెళ్ళిపోతుంది కదా కామన్ గా. అయితే ఈ నేపథ్యంలో ఎంజీఆర్కి ఎందుకు వచ్చింది? ఎన్టీఆర్ గారు మరణించిన వెనువెంటనే ఆ తర్వాత ప్రకటించేసేసారు. 13 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏలాడు. అట్లాగే ఆయన కూడా సినిమాల్లో ఒక వెలిగాడు. కాబట్టి రామారావు గారితో పోలిస్తేనండి ఏ విధంగానూ నటుడిగా రామారావు గారు చేసిన పాత్రలు కావచ్చు, రామారావు గారి యొక్క ఆయన చేసినటువంటి పాత్ర పోషణ, ఆయన చేసిన విభిన్నమైన పాత్రలు ఎంజి రామచంద్రన్ గారు చేయలేదు. ఆయన దరిదాపుల్లో కూడా ఎంజి రామచంద్రన్ గారు ఆయన మాస్ ఆడియన్స్ ని విపరీతంగా అట్రాక్ట్ చేసినటువంటి హీరో ఎంజి రామచంద్రన్ గారు తన అందంతో. అంతే తప్ప రామారావు గారి లాగా వీరోచితమైన, హీరోచితమైన, ధీరోదాత్తమైన పాత్రలు చేసినటువంటి కథానాయకుడు ఎంజి రామచంద్రన్ గారు కాదు. ఆయన వ్యక్తిత్వ రీత్యా ఎంజి రామచంద్రన్ గారు తమిళ ప్రజల హృదయాల్ని విశేషంగా ఆకట్టుకున్నాడు. ఆయన రామారావు గారు పాత్రల ద్వారా, పాత్రల యొక్క వ్యక్తిత్వం ద్వారా, పాత్రల యొక్క మనస్తత్వం ద్వారా ప్రేక్షకుల హృదయాలని చొరగొన్నారు. ఇద్దరు గొప్పవాళ్లే వాళ్ళ రంగాలు కాదు. కానీ మనకి తెలుగు వాళ్ళుగా మన ఆవేదన ఏంటంటే ఎంజి రామచంద్రన్ గారికి ఇచ్చి ఎన్టీ రామారావు గారికి రాలేదు. ఇంతకాలం ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తి, శక్తి, అటువంటి మహానాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడికి రాలేదే అనేటటువంటి ఒక ఆవేదన మనల్ని చాలా బాధ పెడుతుంది సంధ్య గారు. అంటే ఇప్పుడు ఈ తీర్మానం ఏంటి? కంటి తుడుపు చర్య లేకపోతే సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందా? చూద్దాం. పొత్తు ధర్మంలో భాగంగా కూటమిలో ఉన్నారు కదా, భాజపా ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం కూటమిలోనే ఉన్నారు. వీళ్ళకి లోక్సభ సభ్యుల బలం చాలా ఉంది. చూద్దాం అక్కడ ఏం చేస్తారో చూద్దాం. మనం వస్తే తెలుగు వాళ్ళుగా ఖచ్చితంగా మన హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది, సందేహం లేదు. మీకున్న అనుభవం ప్రకారం మీరు ఈ భారతరత్నకు సంబంధించి గతంలో కూడా చెప్పడం జరిగింది, ఇప్పించే అవకాశం ఎంతవరకు ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే వాళ్ళు దీన్ని కేంద్రం పరిధిలోకి పంపించేసాము, మేము శనగలు తిన్నాము, చేతులు కడుక్కున్నాం, తాంబూలాలు ఇచ్చేసాము, తన్నుకు సావండి. ఓకే, అది కాబట్టి ఇప్పుడు కేంద్రం ఇస్తే మాకేం అభ్యంతరం లేదు. అంటే మా చేతిలో అది లేదు, కేంద్రం పరిధి. కానీ మన తరపు నుండి మనం ప్రతిపాదన పంపించాము. పంపించడం మట్టికి మన బాధ్యత, ఇవ్వడము, దాని పరిగణలోనికి తీసుకోవడము, ఎప్పుడు అనౌన్స్ చేస్తుంది అనేది కేంద్రం. ఓకే, మొత్తానికైతే ఆయన మరొకసారి ఆయన వ్యూహాన్ని ఆయన అమలు చేశారు, అంతేనా? చూద్దాం మరి ఈసారి మేబీ మోదీ ఏమన్నా కౌంటర్ ఇచ్చేందుకు ఈ అంశానికి సంబంధించి వాళ్ళు ఏమన్నా వాడుకునేందుకు మన తెలుగు వారిని మనం గౌరవించాలి అన్న నేపథ్యానికి సంబంధించి ఆయన ఏమన్నా పాచిక వేస్తారా అనేది. ఏదేమైనా సరే మన తెలుగువాడికి, మన తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నలుదిశలా వ్యాపింపజేసిన మన ఎన్టీఆర్ గారికి భారతరత్న రావడం అనేది అయితే గర్వించదగ్గ విషయం. వస్తే మాత్రం మీరు అన్నట్టుగా అందరూ సంతోషపడే విషయం. చూద్దాం ఎంతవరకు ఇది ముందుకెళ్తుంది అనేది. మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.